ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం ఒటుక కాల భైరవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడిన ప్రియ సోదరి మనులకు అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి పండగ శుభాకాంక్షలు. సనాతన ధర్మ వీక్షకులకు, సంరక్షకులకు అందరిపైన దత్తాత్రేయ స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. అలాగనే మార్గశీర్ష మాసం అనగానే శ్రీ వళ్ళీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జయంతి, కాళభైరవ జయంతి, దత్తాత్రేయ జయంతి సందర్భంగా మనమందరము ఎలాంటి విధి విధానాలు పాటించాలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 16వ తారీఖు 12వ నెల 2023 నుండి 31/12/2023 వరకు పుట్టినటువంటి వారికి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను అనుసరిస్తూ ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, తులారాశిలో శుక్రుడు స్వక్షేత్ర సంచార స్థితి, వృశ్చిక రాశిలో కుజుడు స్వక్షేత్ర సంచార స్థితి, ధనుసు రాశిలో రవి బుధ సంచార స్థితితో బుధాదిత్య రాజయోగంతో ప్రయాణం అవ్వడం, కుంభరాశిలో శనేశ్వర స్వామి స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ విశేషంగా శుక్రుడు స్వక్షేత్రకారకుడు, కుజుడు స్వక్షేత్రకారకుడు, శనేశ్వర స్వామివారు స్వక్షేత్రకారకుడు. విశేషమైనటువంటి 3 గ్రహాలు స్వక్షేత్రంగా ఉన్నప్పుడు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి ఈ కాళభైరవ జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తారుగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం కలిపితే ధనుసు రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం ఏంటో తెలుసుకుందాం. ఆ యో, బా, బి, బు, ధ, బా, డా, బే అనే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి రాశిలోనే రవి బుధ సంచార స్థితి ఉండడం వలన, బుధాదిత్య రాజయోగం కారణం వలన ప్రభుత్వానికి సంబంధించిన అనుమతులు కానీ, వీసా స్టాంపింగ్లు కానీ, ప్రభుత్వ ఆర్డీఓ, ఎంఆర్ఓ, కలెక్టరేట్, సెక్రటరీ నుంచి మీకు రావాల్సినటువంటి భూమి కానీ, పత్రాలు కానీ, ఏమన్నా లోన్స్కు సంబంధించిన వ్యవహారాలు కానీ మీకు అనేకంగా చేతికి అందడము, మీరు చేస్తున్న ప్రతి పనిలో గృహంలో ఉండబడిన వారందరూ పెద్దవారు వారి యొక్క సలహాలు సూచనల మేరకు అద్భుత యోగానికి మీరు స్వాగతం పలకబోతున్నారు. అలాగనే తృతీయంలో శని సంచార స్థితి ఉండడం వలన సోదరులతో, అన్నదమ్ములతో, అక్కాచెల్లలుగా ఉండబడిన వాళ్ళు మానవ సంబంధాలుగా చూడండి, ఆర్థిక సంబంధాలుగా మిమ్మల్ని చూడాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాటికి ఎంతో దూరంగా ఉండగలిగితే బంధం 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది. వారు మిమ్మల్ని మీ ద్వారా ఎప్పుడు కూడా ధనాన్ని, వస్తువులను, గిఫ్ట్ అని అనేక రకాలుగా వాటిపైన మీ మీద ఎక్కువగా అంచనాలు వేయడం వలన ఆ అంచనాలకు మీరు అందుకోలేకపోతే మీరే వారికి శత్రువులు అయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక మౌనం, ధ్యానం, చిరునవ్వు, ఆధ్యాత్మికతతో కాలాన్ని ఎల్లదీయడమే మీకు యోగదాయకం అని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ రాహు సంచార స్థితి వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో, సేవా రంగాలలో నిత్యము మీకు ఏదో తలనొప్పి తీసుకొచ్చే పనులు కొందరు పని కట్టుకొని చేస్తూ ఉంటారు. కనుక వాటిని మీరు పెద్దగా ఆలోచించకుండా ఆధ్యాత్మికంగా యోగా, మెడిటేషన్, ధ్యానం, సాధన, ఆత్మజ్ఞానంతో వాటిని మనోధైర్యంతో ఎదిరించగలిగినట్లయితే భగవంతుడి యొక్క ఆశీస్సుల వలన అద్భుతమైన విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. సంతాన స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో పిల్లల యొక్క చదువులు, స్థిరచరాస్తులు మీ సొంతం కాబోతున్నాయి. కాకపోతే భగవంతుడి యొక్క సేవ, దైవనామ స్మరణ, నిత్య సూర్యారాధన వలన మీకు అద్భుతమైన ఆరోగ్యకరమైనటువంటి అనారోగ్యం నుంచి దూరమయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. రాజ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల మీ దూరపు చూపు, మీ భవిష్యత్తు, మీ ఆలోచన ప్రణాళికాబద్ధంగా విజయం మీ సొంతం కాబోతుంది.
లాభంలో శుక్రుడు సంచారం చేయడం వల్ల భూములు, గృహాలు, వాహనాలు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు యోగదాయకం. వ్యయంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కారణం వలన దూర, వాయు, జల ప్రయాణాలు, అష్టమి తిథి, పూర్ణిమ, మీ జన్మ నక్షత్రం రోజున కొన్ని పనులు వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తమం. అలాగనే సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రంగంలో ఉండబడిన వారు, అలాగనే న్యాయపరమైన చిక్కులు కానీ, ఆధ్యాత్మికంగా కానీ ఉండబడిన వారికి, స్వయం వృత్తుల వారికి, సేవా రంగాల వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి. పైన ఆల్ అనే బటన్ కూడా తెలియజేస్తూ భగవద్బంధులకు, మిత్రులకు, సనాతన సంరక్షకులకు ఈ యొక్క వీడియోను ఫార్వర్డ్ చేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.